పరిస్థితి జగన్ మార్కు. ఇసుక ఉచితంగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్న మార్కు తెలుగుదేశం మార్కు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ట్రాక్టర్ ఇసుక ఎంత అమ్ముతా ఉంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 5,000 అవునా కాదా? అవునంటే చేయి చూపేయండి. ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికి వెళ్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇసుక దొంగలు కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఒక్క గ్రామంలో కూడా డ్రైనేజ్ కట్టకుండా పోవడం జగన్ మార్కు. గ్రామంలో సిమెంట్ రోడ్లు 25,000 కిలోమీటర్లు నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ మార్కు. అవునా కాదా అని అడుగుతున్నా. నేనేసిన సిమెంట్ రోడ్లు, తెలుగుదేశం పార్టీ వేసిన సిమెంట్ రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఎక్కడన్నా రోడ్లు బాగున్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అన్ని రోడ్లు గుంతలు పెట్టిన మార్కు జగన్ మార్కు. అవునా కాదా? తెలుగుదేశం పార్టీ వస్తానే బ్రహ్మాండమైన రోడ్లు వేసే పార్టీ, వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దళితుల్ని డోర్ డెలివరీ చేసిన పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దళితులకి ఉన్నతమైన పీఠం బాలయోగిని లోకసభ స్పీకర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగాలు ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా నెలవారీగా జీతాలు వస్తున్నాయా? పెన్షన్స్ పెన్షన్ వస్తా ఉందా? 43% ఫిట్మెంట్ ఛార్జీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ అన్యాయం జరిగింది. ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందరికీ న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మన మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం ఏంటి? ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే ఆదాయం, సమర్థవంతమైన పాలన ఇచ్చాం, అందరికీ న్యాయం చేశాం. ఈరోజు ప్రభుత్వం అనేది ప్రజా పాలన ద్వారా, ప్రభుత్వ విధానాల ద్వారా మన జీవితాల్లో వెలుగు తీసుకురావాలి. ఈరోజు అది పోయింది. పాలకులే ఒక సమస్యగా మారే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వమే ప్రజల పట్ల ఒక శాపంగా మారే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే జరుగుతా ఉంది. ప్రజలకు రక్షణ లేని పరిస్థితి వచ్చింది. జగన్ ఒకటి అడుగుతున్నా, మీ అందరూ ఉన్నారు, ఏమమ్మా మీరున్న ఆడబిడ్డలంతా, మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? చెయ్యకపోతే ఓటు అడగనని చెప్పాడా లేదా? ఇప్పుడు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపానం మీద 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చాడు. అంటే మన మగాళ్ళు 25,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాలి. కాబట్టి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు తాగుతానే ఉండాలి, కప్పం కడతానే ఉండాలి. అందుకే ఏ మాత్రం సిగ్గు శరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు ఓటు అడగనన్నావు, మా ఆడబిడ్డలు నీకు ఓటేసే పరిస్థితులు లేరని మరొకసారి గుర్తు చేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసం అర్జునుడంట. నేను చెప్పా, నువ్వు అర్జునుడు కాదయా, అక్రమార్జునుడివి, రాష్ట్రాన్ని దోచేసిన బకాసురుడివి. బకాసురుడు ఏం చేశాడో ఒక్కసారి గుర్తెచ్చుకోండి.